సన్నికి సంబంధించిన స్నేహితులు మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. మీరు అనేక సార్లు కూడా సన్నికి చెప్పడం జరిగింది, ఆ అమ్మాయి నీకు కరెక్ట్ కాదు, మంచిది కాదని అనేక సార్లు చెప్పారు అని చెప్పి కూడా మాకు తెలిసింది. అసలు ఎప్పటి నుంచి వీళ్ళకి పరిచయం ఏంటి? ఎందుకంటే మీకు ఫ్రెండ్స్కి ఎక్కువగా తెలుస్తుంది, ఫ్యామిలీకి తెలియకపోయినా. అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి? వాళ్ళకి 8 ఇయర్స్ నుంచి వాళ్ళకి అంటే ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నమాట. వాళ్ళు అంటే వాళ్ళు అది కాకుండా పిల్ల ఏందంటే ఇంతకుముందు ఒక 4 ఇయర్స్ కింద ఒక అబ్బాయి సంథింగ్ కాలేజ్లో నన్ను ఇట్లా హెరాస్ చేస్తుండు అని చెప్పేసి అన్నప్పుడు కూడా మా వాళ్ళందరూ కలిసి వెళ్ళాము. లైక్ చెప్పాము, వాళ్ళకి ఏం కొట్టడానికి ఏం చేయాలి అంటే తను ఉన్న సర్కిల్కి ఆ ఏజ్ లిమిట్ అప్పుడు మళ్ళీ తిరిగింది మా ఒక ఇంటర్లో ఉన్నప్పుడు. అప్పుడు వెళ్ళాము, చెప్పాము తనకి ఇది పద్ధతి కాదు, ఎందుకంటే వాళ్ళని హెరాస్ చేస్తున్నారు అని చెప్పేసి అని అన్నారు. అదొక మళ్ళీ 3 ఇయర్స్ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే వీళ్ళకి 8 ఇయర్స్ నుంచి పరిచయం అంటున్నారు. ఆ అమ్మాయికి 13 ఏళ్ళు ఉన్నప్పుడు సన్నీకి లవ్ ప్రపోజల్ చేసింది అంటూ కూడా మాకు తెలిసింది. అయితే 13 ఇయర్స్ అంటే దాదాపుగా 7 or 8th క్లాస్ అని చెప్పొచ్చు. ఆ క్లాస్ అమ్మాయి 9th క్లాస్ అయిపోగానే వాడితో రిలేషన్లో ఉంది. యాక్చువల్లీ అమ్మాయి ఒక ఫంక్షన్లో కలిసిందనమాట. నాకు A to Z వాడు ప్రతిదీ చెప్తాడు. దాని ముందు రోజు కూడా నాతో మాట్లాడినాడు. చనిపోయే ముందు రోజు కూడా 1 hour బ్యాక్ ముందు నాతో మాట్లాడి ఏడ్చుకుంటూ ఫోన్ కట్ చేసేసి వచ్చినాడు. సూసైడ్ చేసుకున్నాడు లెటర్ రాసేసి. అయితే మేము కూడా చాలాసార్లు చెప్పినాం, సరే అమ్మాయి మంచిది కాదు అని కూడా చెప్పినాం. అమ్మాయి గురించి కొంచెం తెలుసు అనమాట, అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. ఆ అబ్బాయితో కాకుండా చాలామందితో కూడా కొంచెం ఎఫైర్స్ పెట్టుకున్నట్టు. వీడు ఎట్లా అంటే వీడు చాలా సెన్సిటివ్, చాలా జెన్యున్గా లవ్ చేసినాడు వాడు. నాతో అన్నాడు చాలాసార్లు కూడా అన్నాడు, పెళ్లి చేసుకుంటాను కూడా చాలాసార్లు అన్నాడు. మేము చెప్పినాం అమ్మాయి క్యారెక్టర్ చూసి మనోడు కదా ఖరాబ్ కావద్దు అని చెప్పేసి మేము కూడా చెప్పినాం. చెప్తే వాడు వినలేడు. వినకుండా ఇంకొకటి వాడు తప్పు లేకుండా జైలుకి వెళ్ళినాడు. అది ఇది కేసు పెట్టడానికి గల కారణం ఏంటి? అంటే వీళ్ళిద్దరు కూడా రైట్ కేసు కాదండి, అది పోక్సో అసలు రైట్ కేసు కాదు. అమ్మాయి 19 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అమ్మాయి రిలేషన్లో ఉంది. అసలు యాక్చువల్లీ స్టార్టింగ్ ఉన్నప్పుడు అమ్మాయి మైనర్, మేజర్ అవ్వలేదు. లైక్ ఇక మేజర్ అయిన తర్వాత వాళ్ళు పోక్సో కేసు పెట్టినారు. పెట్టాల్సింది అసలు మైనర్ ఉన్నప్పుడు పెట్టాలి. మేజర్ అయిపోయిన తర్వాత కూడా పోక్సో కేసు పెట్టినారు వాళ్ళు. పెట్టడానికి గల రీజన్ ఏంటంటే అమ్మాయి ఏంది, వీడిని వదిలించుకోవాలా, ఎలాగైనా వదిలించుకోవాలి, ఒక రీజన్ పట్టుకోవాలని చెప్పేసి ఆ రీజన్ తోటి నువ్వు మతం మార్చుకో, ఇవన్నీ మార్చుకో అని చెప్పేసి అన్నది. అయితే అక్కడికైనా సరే వాడు వచ్చినాక కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఒకసారి టెంపుల్కి మనంతో టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చినాడు. టెంపుల్కి బొట్టు కూడా పెట్టుకున్నాడు. అమ్మాయితో ఫోటో ఉంది, అన్నీ ఉన్నాయి. మతం కూడా మారుతా అని చెప్పినాడు. కాకపోతే అమ్మాయికి రీజన్ ఏంటంటే వాడిని ఎట్లా వదిలించుకోవాలన్న రీజన్ తోటి ఇవన్నీ చెప్తుంది, డ్రామాలు చేస్తుంది ఇవన్నీ. పోక్సో కేసు అంటే అసలు వాళ్ళ డాడీ, అసలు రీజన్ ఏంటి అంటే వాళ్ళ డాడీ మెయిన్ థింగ్. అమ్మాయి కూడా ఇష్టమే ఉండే, వాళ్ళ డాడీ మొత్తం చేసి వీడిని ఎట్లాగో బొక్కలో ఎక్కియాలి అది ఇదని చెప్పేసి ఆ రీజన్ తోటి వాళ్ళ డాడీ చేసినాడు మొత్తం ఇదంతా. చనిపోయే రోజు ముందు రోజు కూడా నాకు కాల్ చేసినాడు, ఏడ్చి నాకు ఎప్పటి నుంచో చెప్తున్నాడు. వాడు జైలు నుంచి వచ్చిన తర్వాత నుంచి కూడా నేను చనిపోతారా, నేను ఉండనురా అని చెప్పి మాక్సిమం 1 week లోపు సూసైడ్ చేసుకుంటా అని చెప్పి చాలాసార్లు మాకు కూడా వార్నింగ్ ఇచ్చినాడు. కానీ మేము అంత సీరియస్గా చేసుకోడు, సరే ధైర్యంగా ఉంటాడులే, వీడంతా పిరికిపిత్తోడు కాదు, సరే చెప్పంగానే ఏదో సూసైడ్ చేసేసుకుంటాడు అన్న ఇంత ఈజీ అనుకోలేదు మేము. కానీ ఇంత దారుణంగా వీడు ఇంత డెసిషన్ తీసుకుంటాని, ఇంత గట్స్ ఉంటాయి వీనికి ఉరేసుకొని అంత ఐడియా వస్తుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మదర్ ఇంట్లోనే ఉంది, కనీసం మదర్కి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది, కనీసం డోర్ తీస్తే ఏమవుతుంది చూస్తే తను భయపడుతున్న ధైర్యం కూడా ఉంది. మరి వేసుకున్న తర్వాత ఇన్నో చనిపోయి కూడా 5 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కూడా ఏం రెస్పాన్స్ లేదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. పోలీసులు ఎలాంటి వాళ్ళు కూడా అసలు యాక్షనే తీసుకోవట్లేదు. వాళ్ళు ఎలా అంటే ఆ రోజు వెళ్తే వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ ఉప్పల్లో బోనాలు ఉన్నాయి, బందోబస్తులు ఉన్నారు పోలీస్ సార్ వాళ్ళందరూ, మేము ఈవినింగ్ వరకు యాక్షన్ తీసుకుంటాం అన్నారు. ఇంతవరకు యాక్షన్ కూడా తీసుకోలేదు వాళ్ళు. వాళ్ళ ఇంటికి పోలీస్ వాళ్ళు వెళ్ళింది కూడా లేదు ఇప్పటి వరకు. సో యాక్చువల్గా కేసు ఇన్ని డేస్ అయింది, కానీ మరి మీడియా ఎందుకు ఆమె సమాధానం ఎందుకు అంటే ఇప్పటి వరకు మాకు ఏం రెస్పాన్స్ రావట్లేదు. మేము కేసు పెట్టినాము, ఇప్పటిదాకా మాకు రెస్పాన్స్ లేదు. అంటే పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారా, సమాచారం మాకు అప్డేట్ ఎట్లా తెలియాలి మాకు అనేది. అంటే ప్రస్తుతానికి అసలు పోలీసులు ఏమంటున్నారు అంటే మేము యాక్షన్ తీసుకుంటున్నాం అంటున్నారా, వాళ్ళతో మాట్లాడుతున్నాం అంటున్నారా? ఇంకోటి వాళ్ళ మదర్ కూడా అంటున్న పరిస్థితి, వాళ్ళు బాగా పలుకుబడి ఉన్న వాళ్ళు, అందుకే ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అసలు ఏంటి ఫ్యామిలీ, ఒక బేసిక్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తోటి ఓకే వానికి అంటే సపోర్ట్ అయితే ఫ్రెండ్స్ అవుతున్నారు, కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎప్పుడు కూడా గెలిచింది లేదు.
ఒక హయ్యర్ క్లాస్ ఫ్యామిలీ తోటి చూసుకుంటే వాళ్ళు పోలీస్ని వాళ్ళు మ్యానిపులేట్ చేయడం కానీ మొత్తం స్టోరీయే మొత్తం రివర్స్ చేసి వాళ్ళ సైడ్ ఫేవర్గా తిప్పుకోవడం తప్పించి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గెలిచింది మనం చరిత్రలో ఇప్పటివరకు చూడలేదు, చూడం కూడా. ఇదే సేమ్ రిపీట్ అవుతుంది. సేమ్ RX-100 సినిమాలో రిపీట్ అయినట్టు బలగము డబ్బులు ఉంటే వాళ్ళు ఎక్కడైనా గెలుస్తారు అంటే పోలీసు వాళ్ళకి ఏముంది, ఒక 500 రూపాయలు కట్టబడేస్తే వాళ్ళు ఏదన్నా మాట్లాడతారు. ఇది ఇక్కడ అదే సేమ్ అందరినీ కొనేస్తున్నారు వాళ్ళు. 5 రోజులు అవుతుంది ఇంతవరకు. అంటే చాలామంది మీడియా ఛానల్స్ వాళ్ళు వచ్చినారు, ఎంక్వైరీ చేసినారు, వాళ్ళు కూడా ఇట్లనే ఒక మీట్ తీసుకున్నారు, అయిపోయింది. కానీ ఇంతవరకు ప్రాపర్ రెస్పాన్స్ ఎక్కడి నుంచి కూడా లేదు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి చచ్చిపోతే ఇంతగానమ్మా, మరి అయితే అమ్మాయి చచ్చిపోతే దాన్ని మొత్తం రాద్ధాంతం చేసి మొత్తం ఊరంతా డంపాచారం చేస్తారు. వాడు అట్లా చేసిండు, వీడు ఇట్లా చేసిండు, మహిళా సంఘాలు, ఫెమినిస్టులు, వాళ్ళు వీళ్ళంతా మొత్తం రచ్చరచ్చ చేస్తారు కదా. అంటే మగవానికైతే ఇది ఇంత దారుణమా? అంటే మాకేం రైట్స్ ఉండవా? అంటే జెన్యున్గా లవ్ చేసినాడు, 3 పేజీల లెటర్ మొత్తం అమ్మాయి కోసమే రాజు చచ్చిపోయినాడు. మరి వాని కోసం నువ్వు నా లైఫ్ నాశనం చేసినావు, మా అమ్మని నేను మొత్తం దూరం చేసుకున్నా నీ వల్ల. నువ్వు నా లైఫ్లోకి వచ్చి నేను ఇంత జెన్యున్గా ఉండి నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఎండ్ ఆఫ్ ద డే నాకు సాగు చూపించినావు, కానీ నా మొత్తం కెరియర్ అంతా డిస్ట్రాయ్ చేసేసినావు. వేరే వాళ్ళతోటి కలిసి నా మొత్తం సాయి కిరణ్ అనే పర్సన్ తోటి నువ్వు ఉండి ఇప్పుడు ప్రజెంట్ రిలేషన్ ఆయనతో ఉండి నన్ను కొట్టిపించినావు. శ్రీకరణ్ అనే వ్యక్తితోటి నన్ను కొట్టిపించినావు. అయినా కానీ నేను భరించి మళ్ళీ నీకు ఛాన్స్ ఇచ్చి నీ దగ్గరకు వద్దాం అనుకున్నా. అయినా కానీ నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఎండ్ ఆఫ్ ద డే నాతో అయితలేదు. నేను మళ్ళీ జైలుకి పోయే సిచ్యువేషన్ నాకు నచ్చలేదు, నా లైఫ్ నాకు నచ్చలేదు. నాకు చెప్పేవరకు చేసిన డిస్ట్రక్షన్ చాలు నా లైఫ్లో, ఇంకా చాలు అమ్మాయి కోసం వాడు యూఎస్కి వెళ్ళాలనుకున్నవాడు అక్కడ అమ్మాయి కోసం యూఎస్ కూడా వెళ్ళలేకుండా వాడు ఇక్కడే ఉన్నాడు. ఇంకొకటి వాడు మైనస్ ఏంటంటే వాడు ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది, వాని మీద కేసు కూడా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కూడా అప్లై చేసుకోలేకపోతున్నాడు వాడు. అవన్నీ మైండ్లో పెట్టుకొని వాడు ఇదంతా చేసుకున్నాడు అనేసి అనుకుంటున్నా. ప్రతి ఒక్కటి వాడు ఏది చెప్పుకోలేకపోయినాడు. మాకు కూడా ఏదంటే మాకు కలిసినా కూడా ఏడుస్తుండే, మేము ఏదో ఒకటి చెప్తుండే, మన మైండ్ డైవర్ట్ చేయడానికి ఏదైనా చెప్తుండే. ఎంత చెప్పినా కూడా మేము ఉన్నంతసేపు మేము ఉంటాం. వాడు ఒక్కడు ఎలాగా ఉన్నప్పుడు వాని థింకింగ్ అదంతా ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. వాడు అట్లా చాలా డీప్గా వెళ్ళిపోయి చేసుకున్నాడు. కానీ మేము ఒకటే కోరుతున్నాం, న్యాయం కావాలి. అండ్ అమ్మాయి దగ్గర నుంచి రెస్పాన్స్ అయితే కంపల్సరీ కావాలి, అది కూడా మీడియాలోనే కావాలి. మాకు తీసుకోకపోతే మేమే యాక్షన్ తీసుకోవాలి. అమ్మాయి రెస్పాన్స్ ఇవ్వాలి. సో మామూలుగా మీరు వాళ్ళతో మాట్లాడారా? అంటే తను చనిపోయాక వెళ్ళి మాట్లాడడం కానీ నార్మల్గా అమ్మాయి ఆ చిక్కులు ఎక్కడున్నాయో మనకి తెలియదు. అంటే మీరు ఇందాక మాతో చెప్పారు చనిపోయే రోజు నాతో మాట్లాడాడు అని చెప్పారు. అసలు ఆ రోజు ఏం మాట్లాడాడు మీరు? ఆ రోజు అక్కడికి వచ్చాడు పిర్జాదిగూడలో, నేను అక్కడే ఉంటా. అక్కడికి వచ్చాడు, కాల్ చేశాడు. అయితే నేను అక్కడ ఆ సరౌండింగ్లో లేనమాట. కొంచెం ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేయి, నేను వస్తాను కూడా చెప్పాను వానికి. అదే టైంలో అమ్మాయి వచ్చిందంట. అమ్మాయితో పాటు ఫాలో అవుతూ ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ వరకు వచ్చినాడు. ఉప్పల్ రింగ్ రోడ్ వరకు వచ్చిన తర్వాత అమ్మాయిని పట్టుకొని ఏదో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి ఏం చేసింది, భయపడి వాళ్ళ డాడీకి కాల్ చేసిందంట. వాళ్ళ డాడీ నుంచి త్రూ అది పోలీస్ వాళ్ళ నుంచి వాళ్ళ బాబాయ్కి కాల్ చేసి ఇదంతా ఒక చైన్ సర్కిల్ లాగా అయిపోయింది. వాడు భయపడి మళ్ళీ జైలుకి ఎక్కడ వెళ్తాను అది ఇది అని చెప్పేసి వాడు ఇది వేసుకున్నాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఇప్పటికి 5 రోజులు అయింది. ఇప్పుడు ఏం కోరుకుంటున్నామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బయటకు గుంజుకొని వచ్చి అమ్మాయిని జైల్లో వేయాలి. మనం ఆమెకు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇది ఇప్పటి వరకు 5 డేస్ అవుతుంది, యాక్షన్ లేదు, ఏం లేదు. మెయిన్గా తన ఫాదర్ని ఖచ్చితంగా దీంట్లో తన ఫాదర్ ఎవరైతే డబ్బు చూపించి పోలీస్ వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నారో తనకి మాత్రం ఖచ్చితంగా ఏదైనా శిక్ష ఖచ్చితంగా పడాల్సింది. అమ్మాయిని సరే ఈ లవ్ స్టోరీ అంటే ఆమె ఆడపిల్ల అని ఇప్పుడు మీడియా దాన్ని కవర్ చేస్తారు, కానీ వాళ్ళ ఫాదర్ని అయితే అసలు ఇడిచిపెట్టేది అయితే లేదు. ఖచ్చితంగా ఫాదర్కి ఏదో ఒకటి పెద్ద శిక్ష పడాల్సింది. మావానికి పడ్డ గతే వానికి కూడా పడాలి. మావాడు ఊరేసుకుని కదా వాడు కుక్క సావే కావాలా. అదే మా కోరిక. మన డాక్టర్ గురించి కేసు పెట్టాడు. సో వాళ్ళ ఫాదర్ ఒక్కసారి అంటే లైక్ వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే నా కూతురు ఎసుంటిది అని చెప్పి, నా కూతురు ఏం చెప్పిందో అని చెప్పి అతను కేసు పెట్టాడు కావచ్చు. సో మా వాడు గలీజోడు అని చెప్పేసి వాళ్ళు కేసు పెట్టారు. వాళ్ళు ఒక్కసారైనా వాళ్ళ ఫాదర్ ఆలోచించిండా లైక్ నా కూతురు ఎసుంటిది, ఈజ్ షీ గుడ్ ఆర్ బ్యాడ్ అని? ఆ క్వశ్చన్ తనకి ఎంక్వైరీ చేయకుండా జస్ట్ బ్లైండ్గా ఫాలో అయిపోయి ఎమోషనల్గా వచ్చి దానికంటే బిఫోర్ ఏమైనా తెలియకుండా వచ్చి పెడితే ఇప్పుడు మా వాళ్ళు లేడుగా ఇక్కడ. అతను వాళ్ళు ఇప్పుడు ఒక ఫ్యామిలీ, ఫర్ ఎగ్జాంపుల్ వాడిని నమ్ముకొని ఒక అమ్మ ఉంది ఇంట్లో, రైట్? వాడే ఇంట్లో పైసలు ఇస్తాడు, ఆడే జాబ్ చేస్తాడు కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంది ఇప్పుడు? చెప్పండి మేడం మీరే. అంటే అమ్మాయి కేసు పెడితే మాత్రం వితిన్ 2 hours వస్తారు వాళ్ళు, పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్తారు వాళ్ళు. అదే మేము ఇంతవరకు వెళ్ళాం, అక్కడికి కేసు పెట్టాం, ఇంతవరకు ఒక్క పోలీసు వాళ్ళు వచ్చి జస్ట్ ఎంక్వైరీ చేశారు. కానీ అదే న్యాయం ఎందుకు ఆడదానికి ఉండదు?
అంటే ఇక్కడ తప్ప మేడం అది అమ్మాయిలకు లెక్క అబ్బాయిలకు లెక్క కాకుండా ఫస్ట్ ఎవరు ఏందనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రతిసారి ఇదే అవుతుంది. ఆల్రెడీ మీరు ముందు కూడా ఎన్నో ఇట్లాంటి కేసెస్ చూసే ఉండొచ్చు. అక్కడిది కూడా అమ్మాయిదే తప్పు ఉంటుంది. ప్రస్తుతానికైతే మేము ఇప్పటిదాకా చాలా మీడియా వచ్చింది, చాలా క్వశ్చన్స్ అడిగినాం, చాలా అలసిపోయినాం. మాకైతే ఇంతవరకు నుంచి ఒక పోలీస్ నుంచి ఒక యాక్షన్ లేదు. మేము మా ప్రయత్నం మేము చేస్తాం కానీ ఇంత ఫలితం కూడా లేదు. ఫ్యామిలీ గురించి ఆలోచించాలి, వీళ్ళ గురించి ఆలోచించాలి, ముందు కూడా ఆలోచించాలి కదా. మాకైతే ఒక రెస్పాన్స్ ఫాదర్ ఉన్నారు కదా, మా వాళ్ళ గురించి ఆలోచించి కేసు పెట్టారు. తను గ్యారెంటీ ఇస్తాడు వాళ్ళ డాడీ, అంటే లైక్ ఫ్యూచర్ వాళ్ళ డాటర్కి మ్యారేజ్ చేశాక వాళ్ళ డాటర్ వానితోటే ఉంటుందా ఉండదా అని. ఇప్పుడే తను అంతమందితో ఉన్నప్పుడు విల్ షీ టేక్ హర్ కెరియర్. ఇంకొకటి వీడు జైల్లో ఉన్నప్పుడు కూడా అమ్మాయి బర్త్డే అయిందంట. అమ్మాయి బర్త్డే చాలా గ్రాండ్గా చేసుకుందంట. అది కూడా వీడు మనసులో పెట్టుకున్నాడు. నేను లేకుండా అమ్మాయి ఎంత గ్రాండ్గా ఎలా చేసుకుంది అని చెప్పేసి అది కూడా ఒక మనసులో చాలా పెట్టుకున్నాడు. వాడు ఏది చెప్పుకోలేకపోయాడు. మాకు కలిసినప్పుడు ఏడుస్తాడు, అంతే ఏడుస్తాడు. మేము ఏదో ఓదారుస్తాం కానీ వాడు చాలా మనసులో పెట్టుకుని చేసినాడు ఇదంతా. సో చూడొచ్చు, ఈ ఫ్రెండ్స్ పడుతున్న ఆవేదన కూడా మనం చూడొచ్చు. అంటే తండ్రి లేకపోయినా తల్లి ఏ విధంగా చేతిలో పెట్టుకొని పెంచింది అనేది కూడా ఆ ఫ్రెండ్స్కి కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు తను చనిపోయాడు, ఇప్పుడు తన తల్లి పరిస్థితి ఏంటి అంటూ కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. కానీ పోలీసులు మాత్రం ఎందుకని ఇంకా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే ఒక మహిళకు అన్యాయం జరుగుతూ ఒకలాగా చూస్తారు, ఒక పురుషుడికి అన్యాయం జరుగుతూ ఒకలాగా చూస్తారా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి పోలీసులు ఎందుకని ఈ రోజు వరకు కూడా దాదాపుగా 5 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎందుకు స్పందించట్లేదు అనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం స్పందించని పరిస్థితి అని చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే కూతురు ఎలాంటిదని తెలుసుకోకుండా కూడా ఫోక్సో కేసు ఎలా పెడతారు, అందులోనూ పోలీసులు కూడా ఫోక్సో కేసును ఎలా తీసుకుంటారు, అంటే విచారణ జరపకుండా, అంటే ఇద్దరు కూడా ఇష్టప్రకారంగా చేయడం జరిగింది. అంటే ఇద్దరు కూడా ఇష్టప్రకారంగా చేసినప్పటికీ కూడా సరే ఫోక్సో కేసు పెట్టిన తర్వాత కూడా ఇద్దరు కూడా రిలేషన్లో ఉన్నారని తెలిసి కూడా మళ్ళీ ఎందుకని తను ఇక్కడికి వచ్చింది, పదే ఇంటికి రావటం, తనని కలవటం, తనతో పాటు మరొక ఇద్దరిని కలవటం, రిలేషన్లో ఎందుకు ఉంది అంటూ కూడా ఈ ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి, ముఖ్యంగా వాళ్ళ తండ్రిని ప్రశ్నిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి ఆ తండ్రి ఎలాంటి సమాధానం ఇస్తాడో, అందులో ముఖ్యంగా పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా ఒక్కసారి అధికారులను కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ సంతోష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.